హలో అండి. ఒక సిస్టర్ అయితే అక్క చికెన్ ఊరగాయ చేయండి అని అడిగింది. అయితే ఈరోజు నేను చికెన్ ఊరగాయ చేస్తున్నాను. ముందుగా పెనం పెట్టుకొని చెక్క, లవంగాలు, యాలకుబుడ్డలు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ముందుగా చికెన్ అయితే నీట్గా కట్ చేసుకొని నేను ఇక్కడైతే కండ తీసుకున్నానండి. మీరు ఎముకతో అయినా పెట్టేయండి, బాగుంటుంది. నేనైతే ఫ్రెష్ చికెన్ తెప్పించుకున్నాను. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇందులో ఉప్పు, పసుపు వేసి కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత 3-4 టైమ్స్ వాటర్లో కడిగి బొరకని గిన్నెలో వేసుకోవాలండి. నీళ్ళన్నీ కారిపోతాయి. తర్వాత అయితే మళ్ళీ వేరే గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కొద్దిగా ఆయిల్ బాగా పట్టించేసి తర్వాత ముందుగా పెనం పెట్టుకొని ఆ పొయ్యి మీద ఆ పెనంలో ఈ చికెన్ పీసెస్ కూడా వేసుకొని మగ్గించుకోవాలండి. బాగా మగ్గాలన్నమాట. అందులో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయి చికెన్ అంతా డ్రై అయిపోయి బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలన్నమాట. ముందుగా మనమైతే మసాలా కారం కూడా రెడీ చేసుకున్నాము. ఇక్కడ సగం కప్పు ఉప్పు, 1 కప్పు కారం, ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ రెడీ చేసుకున్నాము, మసాలా కారము. తర్వాత అయితే ఇక్కడ మన చికెన్ కూడా మగ్గిపోయి వాటర్ అంతా వెళ్ళిపోయి ఫ్రై అయిపోతుంది. ఒక పక్క చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలండి. తర్వాత అయితే నేను ముందుగానే ఆయిల్ని అయితే హీట్ చేసి పెట్టుకున్నానండి, టైం వేస్ట్ అవ్వకుండా. ఆ ఆయిలే మనము చికెన్లో వేసుకొని చికెన్ బాగా రెడ్గా ఫ్రై చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఎర్రగా బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కారం కూడా వేసుకొని కలుపుకొని చల్లార్చుకోవాలి. ఇందులో సరిపడా నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, చికెన్ ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.